మన దేశంలో టీ లేదా చాయ్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదయం కప్పు టీ కడుపులో పడందే రోజు మొదలు కాదు కదా. వేడి వేడి చాయ్ తాగితే మనసు రిఫ్రెష్ అవుతోంది. భారత్లోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఏదో ఒక సమయంలో టీ తాగుతూ ఉంటారు. సమాజంలో చాయ్ అంటే తెలియని వారు, చాయ్ తాగని వారంటూ ఉండరేమో. ఇంటికి వచ్చిన అతిథికి కనీసం చాయ్ ఇవ్వకుండా బయటకు పంపరు కదా. చాయ్ మన దేశంలో అదొక సంస్కృతిగా మారిపోయింది మరి. ఇలాంటి సందర్భంలోనైనా నేనున్నానని ముందుకొస్తోంది చాయ్. ఏదైనా వేడుక జరిగినా, ఎవరైనా చనిపోయినా సరే మర్యాద కోసం టీ సర్వ్ చేస్తూ ఉంటారు. ఇంటికి బంధువులు వచ్చారంటే సరే ముందుగా టీ ఇచ్చి మర్యాదలు చేస్తుంటారు. చాయ్ అనే పేరు నిజానికి టీ అనే పదానికి హిందీ అనువాదం. చైనీస్ పదం చా నుండి ఉద్భవించింది. అసలు టీ పుట్టుక చైనాలో జరిగిందని చరిత్ర చెబుతోంది. యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి చైనా సాంప్రదాయ టీ తయారీ చేసింది. చైనాలో టీ అనేది ప్రజల రోజువారీ జీవితంలో అల్లుకుపోయిన పానీయం. టీతో అక్కడి ప్రజలకు లోతైన సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. మనకు కేవలం బ్రిటిష్ వారు మన దేశంలోకి వస్తూ వస్తూ తెచ్చి అలవాటు చేసిన పానీయం ఇది. బీజింగ్ లోని టీ మ్యూజియంలో క్రీస్తు పూర్వం 386 నుంచి క్రీస్తు పూర్వం 589 నాటి ఉత్తర దక్షిణ రాజవంశాల నాటి 100కి పైగా టీ సంబంధిత కళాఖండాలు సేకరణ ఉంది. ఇక్కడి కాలిగ్రఫీ, పెయింటింగ్లు, సాంస్కృతిక అవశేషాలు, పురాతన టీ సెట్లు, టీల నమూనాలు ఉన్నాయి. ఇవి చైనాలో అలరారిన టీ సంస్కృతిని చూపిస్తూ ఉంటాయి. టీ సంస్కృతిని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ టీ సంస్కృతికి కేంద్రంగా ఈ మ్యూజియం సంవత్సరాలుగా టీ సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చైనాలో ఉన్న విదేశీ దౌత్యవేత్తలకు టీ సంస్కృతి అనుభవాలను అందిస్తోంది. టీ తయారీ కోసం చైనీస్ ప్రజలు సృష్టించిన అనేక మార్గాలు, వస్తువులను చూసి విదేశీ రాయబారులు ఆశ్చర్యపోతారు. టీ సంస్కృతికి పుట్టినిల్లైన చైనీస్ టీ చరిత్రను క్రీస్తు పూర్వం హాన్ రాజవంశుల నుంచి గుర్తించొచ్చు. చైనాలో సాంప్రదాయ టీ ప్రాసెసింగ్ పద్ధతులు, అనుబంధ సామాజిక పద్ధతులు 2022లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. చైనీయుల దైనందిన జీవితంలో టీ పెనవేసుకుపోయింది. కుటుంబాలు, కార్యాలయాలు, టీ హౌస్లు, రెస్టారెంట్లు, దేవాలయాలలో వేడి వేడి తేనీటిని అందిస్తారు. వివాహాలు, సమూహాలుగా జరిగే వేడుకలలో కూడా ముఖ్యమైన భాగమని యునెస్కో తెలిపింది. వాస్తవానికి తూ అని పిలిచే టీ విరుగుడుగా ఉపయోగించడానికి కనుగొన్నట్లుగా పురాతన చైనీస్ ఔషధ పుస్తకాలలో రాయబడి ఉంది. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో టీ లవర్స్ ఉంటారు. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రిపేర్ చేసిన దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ టీ పౌడర్. తేయాకు పొడిని నీటిలో మరిగించి అవసరమైతే షుగర్, నిమ్మరసం, ఇతర పదార్థాలు కలిపి వివిధ రకాల టీ వెరైటీలు తయారు చేస్తారు. కానీ ఇండియాలో మాత్రం ఎక్కువగా పాలతో చేసే మిల్క్ టీ తాగుతూ ఉంటారు. సాధారణంగా ఇతర దేశాల్లో ప్రజలు రెగ్యులర్ గా తాగే టీలో పాలు కలపరు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మొదలైన టీ అలవాటు నిజానికి భారతదేశంలో పుట్టలేదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారితో పాటు ఇండియాలోకి అడుగుపెట్టింది. ప్రపంచ టీ వ్యాపారంలో చైనా ఆధిపత్యంతో పోటీ పడడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద ఎత్తున టీ సాగును ప్రారంభించింది. మొదట్లో భారతీయుల కోసం టీ సాగు చేయలేదు. ఎగుమతి కోసం బ్రిటిష్ ఉన్నత వర్గాల కోసం పండించారు. 1900 ప్రారంభంలో బ్రిటిష్ వారు భారతీయులకు టీ గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. మొదట్లో పూర్తి ఉచితంగా టీ అందించేవారు. సాధారణ జనానికి కూడా టీ వచ్చి చేరడం, దాన్ని తాగడం ద్వారా శరీరం రిలాక్స్ అవడంతో జనం దానికి అలవాటు పడ్డారు. భారతీయులు బ్రిటిష్ వారు టీ తాగే విధానాన్ని ఫాలో అవ్వలేదు. ఆ తర్వాత పరిస్థితులు వాటంతట అవే మారాయి. చాయ్ కలర్, రుచి ఆకర్షణీయంగా మార్చడానికి మన వాళ్ళు పాలు, చక్కెర యాడ్ చేసుకున్నారు. దాంతో ఈ ఐడియా క్లిక్ అయింది. ఇలా ఎవరికి వారు చాయ్ని సరికొత్తగా ఆవిష్కరించారు. ఏదో రకంగా బ్రిటిష్ వారి మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. తక్కువ కాలంలోనే లక్షలాది మందికి టీ లేనిదే రోజు మొదలు కాని పరిస్థితి వచ్చింది. మన దేశంలో కిచెన్ అంటే అక్కడ పాలు ఉండాల్సిందే. చాలా రకాల పానీయాలు, స్వీట్స్ తయారీలో పాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇలా టీతో కూడా పాలకు రిలేషన్ ఫిక్స్ అయింది. టీ డికాక్షన్ కు పాలు కలపడం ద్వారా క్రీమీగా అవుతోంది. దానికి యాలకులు, అల్లం వంటివి కలిపినప్పుడు మంచి టేస్ట్, సువాసన వస్తూ ఉంటుంది. చక్కెర కలిపినప్పుడు రుచి ఇంకాస్త పెరుగుతోంది. దీంతో టీ అన్నది ఒక డ్రింక్ అంటే మంచి ఫీలింగ్ గా మారిపోయింది. రిలాక్స్ కావడానికి కారణమైంది. మన దేశంలో మసాలా చాయ్ చాలా ఫేమస్. అంటే మసాలా టీ మాత్రమే కాదు, భారతదేశం అంతటా టీ వ్యాపించడంతో ప్రతి ప్రాంతంలో అక్కడి వారి క్రియేటివిటీతో ఒక కొత్త రకం టీ తయారైంది. కొందరు స్పైసీ కిక్ కోసం అల్లం, మరికొందరు సువాసన కోసం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటివి కలపడం స్టార్ట్ చేశారు. సుగంధ ద్రవ్యాలు, పాల మిశ్రమం టీని మసాలా చాయ్గా మార్చాయి. 20వ శతాబ్దం మధ్య నాటికి టీ స్టాల్లు, చాయ్ వాలాలు దేశంలో రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. రైల్వే స్టేషన్ల నుంచి నగరంలో వీధి మూలల వరకు
పొగలు కప్పుకుతున్న టీ దుకాణాలు వెలిసిపోయాయి. విద్యార్థులు, కార్మికులు, ప్రయాణికులు ఇలా అందరూ ఆ దుకాణాల వద్ద నిల్చుని టీ టేస్ట్ చేసి వెళ్తుంటారు. భాష, మతం, ప్రాంతం వేరుగా ఉండే దేశంలో టీ అందరికీ కామన్ కనెక్షన్ అయిపోయింది. ఎందులోనూ సారూప్యత లేని ఇద్దరు వ్యక్తులు కలిసి హాయిగా టీని షేర్ చేసుకుంటూ ఉంటారు. అదే విదేశాలలో అయితే టీ కల్చర్ వేరుగా ఉంటుంది. ఇక్కడ టీ ప్యూర్ ఫోకస్డ్ గా ఉంటుంది. టీ ఆకుపైనే ఎక్కువగా దృష్టి ఉంటుంది. ప్యూర్ టీ టేస్ట్ చేయడానికి, క్యాలరీలు తగ్గించడానికి ప్రయారిటీ ఇస్తారు. అయితే బ్రిటిష్ వారు మాత్రం టీని పాలు కలిపి చేస్తారు. యూరప్ అంతటా టీ లైట్ గా, ఎలిగెంట్ గా ఉంటుంది. దీనికి విరుద్ధంగా భారతదేశం టీని బోల్డ్ సోషల్ గా మారింది. ఇక్కడే ఇంకో చాయ్ గురించి చెప్పుకొని ముగిద్దాం. మీకు తెలుసా, రాజా పండరిపూర్ చాయ్ చాలా స్పెషల్. పంచదార, ఇలాచీలు, దాల్చిన చెక్కతో తయారు చేస్తూ మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక చాయ్ కర్ణాటక, మహారాష్ట్రలో, బెంగళూరు ప్రాంతాలలో ప్రాచుర్యం పొందింది. తెలంగాణలో ఇప్పటి వరకు 15 బ్రాంచ్లను ప్రారంభించారు. ఈ పండరీపూర్ చాయ్ లో 15 రకాల టీలు అందుబాటులో ఉంటాయి. లెమన్ కాఫీ, ఇరాన్ చాయ్లతో పోలిస్తే మెరుగైన రుచితో ఈ చాయ్ను తయారు చేస్తారని నిర్వాహకులు తెలిపారు. 4 నిమిషాల్లో టీ సిద్ధం చేయగల ఈ చాయ్ తయారీ పద్ధతిలో 1 లీటర్ పాలలో 1 చుక్క నీరు కూడా కలపకుండా చాయ్ తయారు చేస్తారు. వారు సొంతంగా రూపొందించుకున్న ప్రత్యేక చాయ్ పత్తి ప్రొడక్ట్ ను కలిపితే చాలు 3 నుంచి 4 నిమిషాల్లో టీ రెడీ అవుతోంది. సంగారెడ్డి జిల్లా బైపాస్ రోడ్డులో రాజా పండరి చాయ్ షాప్ ను ప్రారంభించారు. ఈ చాయ్ రుచికరంగా ఉండడంతో ప్రజలు క్యూ కడుతున్నారు. ఈ చాయ్ రుచి ఒకసారి చవి చూసిన వాళ్ళు మళ్లీ మళ్లీ తాగాలని కోరుకుంటున్నారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల ప్రజలు ఈ పండరీ చాయ్ ను ఇష్టంగా సేవిస్తున్నారు. ఇక సంస్కృతి పరంగా ఎన్నో రకాల గొప్పతనాన్ని కలిగి ఉన్న హైదరాబాద్ నగరం చక్కని చిక్కని చాయ్ సంస్కృతి కూడా ప్రసిద్ధి చెందింది. రుచికరమైన వంటకాలతో పాటు చాలా చరిత్ర కలిగిన అత్యంత ప్రజాదరణ పొందాయి ఇరానీ కేఫ్లు, ఇరానీ చాయ్. ఇరానీ చాయ్ సహా వివిధ రకాల టీలు ఇవి అందిస్తూ ఉంటాయి. స్నేహపూర్వక చాయ్ వాలాలు నిర్వహించే స్ట్రీట్ చాయ్ స్టాల్స్ కూడా సిటీలో టీ కల్చర్ కు తమ వంతు బలాన్ని అందించాయి. తక్కువ, సరసమైన ధరలకు పొగలు వచ్చే చాయ్లను ఇవి అందిస్తాయి. నగర రోజువారీ జీవితంలో చాయ్ తాగడం అన్నది అంతర్భాగంగా మారిపోయింది. కాసిన్ని కబుర్లు కలబోసుకునే స్నేహితుల కోసం కావచ్చు, కాస్ట్లీ లావాదేవీలు నిర్వహించే కార్పొరేట్ మీటింగ్స్ కావచ్చు, అక్కడ ఖచ్చితంగా టీ బ్రేక్స్ ఉంటాయి. చాయ్ ఇంత బలంగా సిటీ లైఫ్ లోకి చొచ్చుకుపోయి తనదైన పునాదులు వేసుకుంది. మొఘలుల కాలంలో ఇది పాలక వర్గానికి చెందిన ఒక ఫ్యాషన్ పానీయంగా ఇరానీ చాయ్ గురించి చరిత్రకారులు పేర్కొంటారు. ఈ ప్రాంతాన్ని శతాబ్దాల తరబడి పాలించిన నిజాంలు టీ తాగడాన్ని తాము ఆస్వాదించడంతో పాటు ప్రజలను ప్రోత్సహించారు. అదే చేత్తో వారు దక్షిణాదికి తీసుకొచ్చిన పర్షియన్ ప్రభావాలు కలిగిన టీ చుట్టూ ఒక అధునాతన మర్యాద వ్యవస్థను రూపొందించడంలో సహాయపడ్డాయి. పర్షియన్ టీ హౌస్ల స్ఫూర్తితో నగరంలో తొలిదశ ఇరానీ కేఫ్లను జొరాస్ట్రియన్ వలసదారులు ప్రారంభించారని చెబుతున్నారు. ఇవి తొలినాళ్లలో కేవలం పురుషుల రాజకీయ చర్చలకే పరిమితమయ్యే ఉండేవట. ఏది ఏమైనా నేడు అది ఒక అందమైన, శక్తివంతమైన చాయ్ కల్చర్ మీటింగ్ ప్లేస్ గా నగరంలో స్థిరపడిపోయింది. ప్రస్తుతం నగరంలో చాయ్ ఒక పానీయం మాత్రమే కాదు, ఉల్లాసమైన సంభాషణలతో స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన సామాజిక అనుభవం కూడా. టీ సంస్కృతి నగరంలో వర్ధిల్లడానికి బాటలు వేసిన వాటిలో ఇరానీ కేవ్స్ ప్రధాన పాత్ర కాగా, మిగిలినవి కూడా తన వంతు పాత్ర పోషించాయి. ఇటీవల వినూత్న మిశ్రమాలు, ఫ్యూజన్ పానీయాలు అందించే ఆధునిక కేఫ్ సంస్కృతిని సైతం నగరం స్వీకరిస్తోంది. చాయ్ పాయింట్, చాయ్ మసాలా, చాయ్ లట్టే, ఐస్ చాల్డ్ వంటివి విభిన్న రుచులతో ప్రయోగాలు చేసే యువతను ఆకర్షిస్తున్నాయి. సిటీలో చాయ్ వ్యాపారం ఒక భారీ పరిశ్రమగా మారిపోయింది. అనేక మంది వ్యవస్థాపకులు తమ సొంత టీ బ్రాండ్లు, కేఫ్లను ప్రారంభించారు. చాయ్ సబ్స్క్రిప్షన్ సేవలను ప్రారంభించి తాజా మిశ్రమ టీలను వినియోగదారుల ఇంటికి అందించేవారు కూడా ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న తరాన్ని చేరుకోవడానికి ఆన్లైన్లో చాయ్లను ఆర్డర్ చేసే యాప్ ప్లాట్ఫామ్లు కూడా ఉద్భవించాయి.